కానీ నరేంద్ర మోడీని ఢీకొట్టేటువంటి భారతీయ జనతా పార్టీని అధిగమించడానికి సాధ్యం కాదు. అది మనందరికి కూడా తెలిసినటువంటి విషయమే. సో కోటేశ్వరరావు గారు, ఇప్పుడు దక్షిణాది మీద ఒక దండయాత్ర కొనసాగించడానికి బీజేపీ రెడీ అవుతోంది. ఉత్తరాదిలో పట్టు కోసం, పూర్వ వైభవం కోసం కాంగ్రెస్ పార్టీ రెడీ అవుతోంది. ఓవరాల్ గా పార్లమెంట్ ఎన్నికలు ఈసారి ఎలా ఉండబోతున్నాయి అనిపిస్తోంది మీకు? ముందుగా దక్షిణాది దండయాత్ర అన్నారు. దండయాత్ర అంటే అది సరైనటువంటి అర్థం కాదు. ఇతరుల మీద దాడి చేయటం వల్ల ఒకవేళ దక్షిణాది మీద బీజేపీ అటువంటి దండయాత్ర చేయదలుచుకుంటే ఒకవేళ చేస్తే దానికి ఎదురు దెబ్బలు తగులుతాయి. ఎందుకంటే దక్షిణాదిని నరేంద్ర మోడీ గారు కాదు కదా, 100 మంది నరేంద్ర మోడీ గారు వచ్చినా గానీ ఎక్కడ బీజేపీని ఆంధ్రప్రదేశ్ లో గానీ లేకపోతే మిగతా ఒక కర్ణాటకలో తప్ప, కర్ణాటకలో కూడా ఆయన ప్రతిభ ఏమిటో మనం చూసాం. ఎట్లా పొక్కబోట్ల పడింది ఆ పార్టీ, ఆయన ప్రచారం ఎట్లా పడింది అనేది చూసాము. సరే, తెలంగాణ మనకు తెలిసింది. అందువల్ల దక్షిణాదికి ఉన్నటువంటి సామాజిక నేపథ్యము లేకపోతే సాంస్కృతిక లేదా సంస్కరణవాద ఉద్యమాల నేపథ్యము లేదా లెఫ్టిస్ట్ మూవ్మెంట్ ఉద్యమం నేపథ్యం, వీటన్నిటినీ ఉన్నటువంటి పరిస్థితి వేరు, లేదా ఉత్తరాది వేరు. దక్షిణాదికి ఉత్తరాదికి కొంతమంది పెద్దలు చెప్పింది ఏంటంటే సాంస్కృతిక పరంగా లేదా సంస్కరణ ఉద్యమాలు ఇటువంటి దాంట్లో దాదాపు 100 ఏళ్ల తేడా ఉందని చెప్పారు. అందువలన దక్షిణాదిన ఉన్నటువంటి ఒక రాష్ట్రాన్ని కూడా కోల్పోయినటువంటి బీజేపీ సరే రేపు మళ్ళా ఏ ఎత్తుగడలతో వస్తుంది ఏంటనేటువంటిది మనం చూడవచ్చు. కానీ ఉత్తరాదినే దానికి ఎదురుగాలి వీస్తూ ఉంది, ప్రతిఘటన తీవ్ర స్థాయిలో ఉన్నది అనేటువంటిది వస్తున్నటువంటి వార్తలు. నెల రోజులు ముందు జరిగిన ఎన్నికల్లోనే అంత అద్భుతమైనటువంటి విజయాలు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో బలా పట్టు నిలుపుకోవడమే కాకుండా ప్రతిపక్షాలకు సంబంధించిన కాంగ్రెస్ ఏలుబడిలో ఉన్నటువంటి రాజస్థాన్ని చేజిక్కించుకున్న తర్వాత కూడా మీరు అదే విధంగా మాట్లాడితే ఎలా గురువు గారు? మిత్రమా, నేను మీతో ఆర్గ్యూ చేయదలుచుకోలేదు. నా అభిప్రాయాలు నేను చెప్తాను. నేను రాజకీయ పార్టీ ప్రతినిధిని కాదు. అట్లా ఆర్గ్యూ చేయాల్సి వస్తే చాలా ఆర్గ్యూ చేయాల్సి వస్తే దానివల్ల ఉపయోగం లేదు. నా అభిప్రాయాలు నేను చెప్తున్నాను. మీకు అంగీకారం అయితే అంగీకరించండి, లేకపోతే భిన్న అభిప్రాయం ఉంటే భిన్న అభిప్రాయం చెప్పండి. ఇప్పుడు రాజస్థాన్ లో ఎలా గెలిచారో లేదా ఛత్తీస్గఢ్ లో మధ్యప్రదేశ్ లో ఎలా గెలిచారో తెలియకుండా నేనేమి మాట్లాడలేదు. అదే విధంగా ఉన్నటువంటి అధికారం ఉన్నటువంటి కర్ణాటకలో ఎట్లా కోల్పోయారో లేకపోతే హిమాచల్ ప్రదేశ్ లో ఎట్లా కోల్పోయారో లేదా పంజాబ్ లో ఎట్లా ఒక్కబార్లు పడ్డారో ఇవన్నీ కూడా నేను చెప్పగలను. పాయింట్ అది కాదు, నా అభిప్రాయం చెప్తున్నాను. నేను మీకు అంగీకారం కాకపోతే అది వేరే అంశం. అందువలన ఒకటి పాపులర్ లీడరు నరేంద్ర మోడీ గారు ఏమైనా చెప్పగలరు. ఒకసారి చెప్పింది మళ్ళీ రెండోసారి చెప్పకుండా జనాన్ని మైపరచగలరు. ఇప్పుడు మన మిత్రుడు చెప్పినట్టు గుజరాత్ మోడల్ ఏమిటి? గుజరాత్ మోడల్ అక్కడ మానవాభివృద్ధి సూచికలు అన్నింటిలోనూ దిగజారి ఉంటుంది. ఎప్పుడు కూడా ఎనీమియా, మహిళలు పిల్లలు ఎడసబారిపోయి ఎనీమియా ఉండేటువంటి రాష్ట్రాల్లో గుజరాత్ పెద్ద రాష్ట్రాల్లో అధమ స్థానంలో ఉంటుంది. అది అందరికీ తెలుసు. గుజరాత్ మోడల్ అంటే అదే నరేంద్ర మోడీ గారు 2014లో గుజరాత్ మోడల్ గురించి చెప్పారు. ఆ తర్వాత ఎప్పుడైనా ఇంతవరకు మళ్ళా 2019 ఎన్నికలు కానీ ఎప్పుడు కానీ గుజరాత్ మోడల్ లేదా దేశం అంతా విస్తరిస్తానని చెప్పారు. దేశం అంతటా కాదు, కనీసం బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కూడా గుజరాత్ మోడల్ ని గురించి విస్తరించినట్టు కానీ లేదా ఆ విధమైనటువంటిది ఏమీ లేకపోగా మొత్తం గుజరాత్ కే పెట్టుబడులు తరలించుకుపోతున్నారు అనేటువంటి గుజరాత్ ప్రధానిగా కూడా పేరు తెచ్చుకున్నారు. ఇవన్నీ కూడా ఉన్నటువంటి ప్రతికూలమైనటువంటి అంశాలు ఉన్నాయి. అందువలన లేదు ప్రపంచ నాయకుడు అంటున్నారు. ఏ ప్రపంచ నాయకుడు? ఏ ప్రపంచ సంస్థ సర్వే చేసింది ప్రపంచ నాయకుడు అని? ఎన్ని దేశాల్లో సర్వే చేశారు? ఆ సర్వే చేసింది ఏమిటంటే ప్రపంచ దేశాల్లో వివిధ దేశాల్లో ఉన్నటువంటి నాయకుల యొక్క రేటింగ్ ని సర్వే చేశారు. ఇప్పుడు జో బైడెన్ రేటింగ్ ఎంత ఉంది అమెరికాలో, లేదా రష్యాలో పుతిన్ రేటింగ్ ఎంత ఉంది? ఇట్లా రేటింగ్ చేసినప్పుడు ఆయా దేశాల నాయకులతో పోల్చినప్పుడు భారతదేశంలో నరేంద్ర మోడీ గారి రేటింగ్ ఎక్కువ ఉంది అంటే ప్రపంచ నేతల ప్రముఖుల్లో ఎక్కువ ఉంది. అంతేగాని నరేంద్ర మోడీ గారిని ప్రపంచ నాయకుడు అని ఎవరు చెప్పలేదు. ఎవరైనా అట్లా చెప్పేట్లయితే మరి ఇజ్రాయెల్లో జరుపుతున్నటువంటి దాడులను ఎందుకు ఆపలేదు? లేదా 3వ సంవత్సరంలో ప్రవేశించబోతున్నటువంటి ఉక్రెయిన్ యుద్ధాన్ని ఎందుకు ఆపట్లేదు? ఇంకా ఇలాంటివి అనేకమైనటువంటి ప్రశ్నలు అడగాల్సి వస్తుంది. అందుకని ప్రపంచ నాయకుడు లేదా ప్రపంచ ప్రజలు వచ్చి అందరూ ఓటేస్తారు రేపు అయ్యారు కదా.
అందుకని ఒక మైండ్ గేమ్ నరేంద్ర మోడీ గారి యొక్క ప్రతిష్టను పెంచడానికి ఆయనకు ఉన్నటువంటి ఎబిలిటీస్ వాటి గురించి అతిశక్తులు చెప్పడానికి ఒక మైండ్ గేమ్ ఇప్పటి నుంచి కాదు ఎప్పటి నుంచో నడుస్తూ ఉంది. 2014 నుంచే మొదలైంది. 2014 ముందు కూడా గుజరాత్ లో ప్రారంభమైంది. ఇప్పుడు అందుకని ఆ విధమైనటువంటి ప్రతికూలతలు కూడా ఉన్నాయి. ఇప్పుడు నాగపూర్ సభ జరిపిందంటే దాని అర్థం కాంగ్రెస్ మహారాష్ట్రలో రాబోయేటువంటి ఎన్నికల్లో ఒక ప్రధానమైనటువంటి పాత్ర పోషించడానికి ఇది రంగం సిద్ధం చేసుకుంటాం. ఒక రాజకీయ పార్టీగా బీజేపీకి అటువంటి హక్కు ఉంటుంది. ఏ పార్టీకైనా ఆ విధమైనటువంటి బల ప్రదర్శన, సమీకరణలు, కేంద్రీకరణలు ఇవన్నీ కూడా ఉంటాయి. దాన్ని మనం ఏమి తప్పుపట్టాల్సిన పని లేదు. తక్కువ